నరేంద్ర మోదీనే పీఎం అవుతారు అంటే ఎలక్షన్లో ఆయనతో వెళ్తున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఒకవేళ గెలిచిన తర్వాత కూడా ఆయన్నే కంటిన్యూ చేస్తారా? అంటే యోగి పేరు కూడా వినబడుతున్నది కదా, మీకే వినబడుతుంది. అంటే జనరల్గా మీరు సర్కిల్స్లో మన సర్కుల్లో తెలంగాణలో మన ఛానల్ బాగా మంది చూడాలి అని ఇట్లాంటి క్వశ్చన్లు బాగానే కనిపెడతారు మీరు. లేదు నేను కనిపెట్టి ఈ జనరల్ ఎలక్షన్ 2029 ఎలక్షన్ నరేంద్ర మోడీ ఉంటాడు. ఇంకొక ఈ టైం కాక ఇంకొక టైం కూడా నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఆయన నాయకత్వంలోనే పోతాం. ఓకే. నేను క్రికెట్ ఆడేవాడిని కదా, సో నేను క్రికెట్ ఆపేసినాక కొద్ది కాలం అయినాక క్రికెట్ డిస్కషన్ అయితే వస్తుంది కదా. సచిన్ టెండూల్కర్ ఎప్పుడు రిటైర్ కావాలి అని డిస్కషన్. నేను అన్నా నువ్వు కాదు అర్హుడిని, నేను కాదు అర్హుడిని, ఆయన ఎప్పుడు రిటైర్ కావాలన్నది మనకు అర్హత లేదు ఆయన గురించి డిస్కస్ చేసేది. అట్లా నరేంద్ర మోడీ ఎప్పటిదాకా ఉంటాడు అన్న అర్హత ఒకటికి లేదు దేశంలో, ఆయననే నిర్ణయించుకుంటాడు. ఓకే. ఆర్ఎస్ఎస్ మీకు లేదు అర్హత, నాకు లేదు అర్హత, ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిసైడ్ ఎవరికి లేదు అర్హత. ఆయనకు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఆయన ఎప్పటిదాకా ప్రధానమంత్రి ఉంటాడు ఆయననే నిర్ణయం చేసుకుంటాడు. ఆయన కంటే పెద్ద దేశభక్తుడు లేరు. దేశానికి ఏది మంచిదో ఆయన నిర్ణయం చేసుకుంటాడు. మీరు అటువంటి క్వశ్చన్లు కూడా మానేయండి, అది మంచిది కాదు మీకు. నేను క్వశ్చన్ జనాల్లో ఉన్న చర్చను మీ ముందు పెడతా. ఏ జనరల్ లేదు, మీరు మీ ఛానల్ సర్క్యులేషన్ పెంచుకోవాలని ఇటువంటి పనికి మాల క్వశ్చన్లు తీసుకురాకండి. జనరల్ గా డిబేట్ ఉన్నది, లేదంటే ఎట్లా మీరు? లేదు, ఎక్కడ లేదు. మోడీ తర్వాత ఎవరు అన్నది జనరల్ గా ఉండదా? ఇప్పుడు ఒకరి తర్వాత మోడీ తర్వాత ఎప్పుడు మోడీ తర్వాత అనేది మోడీ నిర్ణయం చేస్తాడు. ఆ తర్వాత ఎవరు డిసైడ్ చేస్తారు ఏంటన్న తర్వాత, కానీ ఆ ప్యారలల్ గా ఎదుగుతున్న లీడర్ ఎవరు అన్నది ఒక చర్చ ఉంటుంది. కనీసం 8-10 సంవత్సరాలు ముందర అడుగుతున్నారు ఆ క్వశ్చన్. సరే చూద్దాం, 8-9 years లేకపోతే నెక్స్ట్ అయినా ఎట్లుంటుందన్న తర్వాత చూద్దాం. సో కాళేశ్వరం మన తెలుగు వెలుగులో నెక్స్ట్ మీ తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని ఎవరు తీసుకుంటారు, టేక్ ఓవర్ చేస్తారు? ఎవరు? మిమ్మల్ని కూడా చూసి బోర్ అయిపోయింది. చూడు ఏముంటుంది, ఇంకోరు వస్తారు, ఇంకోరు ఎవరున్నారు నెక్స్ట్? ఆయననా? మీరు తీసుకోండి. ఈయన కూడా బాగానే మీరు సోషల్ మీడియా కూడా బాగానే నడిపిస్తారు కదా. నాకెందుకండి, మీ ఛానల్ నేను మీ ఫ్రెండ్, మన మంచి మిత్రులు. ఛానల్ ఉంది కదా. కాళేశ్వరం మీద